पंचायत इलेक्शन तो नहीं लगाया ना अभी, सरपंच ही लगाया अभी, एमपीटीसी जेडपीटीसी तो नहीं लगाया। हाँ हाँ तो చీరలు వంచిరు, ఇల్లు వంచిరు, ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చారు. ఇల్లు వంచిరా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొని అక్కడక్కడ వంచుకుంటుంది. ఏ స్టేట్ మే పావులా వాడ్యా లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్నది చెప్పు నాకు. 10 సంవత్సరాలు అయిపోయింది. గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ఇస్తుండ్రా. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ వాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా? 3% వాడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు పడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే.